Yeah, again, welcome back to my channel. Here in this video, I'm going to explain about past continuous tense, past perfect tense, and past perfect continuous tense. Okay, so here already I taught you before simple past tense. ఓకే సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి చెప్పాను. సో ఈ వీడియోలో మీకు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజెస్ అండ్ హౌ టు యూజ్ ఇన్ ఏ సెంటెన్స్ అనేది చెప్తాను మీకు. అండ్ వేర్ వి యూజ్ అనేది కూడా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ సెకండ్ వన్ ఈజ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, దీని స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వైస్ వర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. దీని యొక్క యూజ్ ఏంటి, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ వేర్ వీ హ్యావ్ టు యూజ్, ఇది వచ్చేసి మీకు చూడండి. సో హియర్ ఇట్ ఈస్ యూజ్డ్ టు indicate, it is used to indicate an action, it is used to indicate an action which was going on which was going on at a point of time at a point of time in the past. Okay, so remember here it is used to indicate an action which was going on at a point of time in the past. పాస్ట్లో ఒక టైంకి ఒక యాక్షన్ జరుగుతూ ఉంది అని చెప్పటానికి మనము ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాము. ఓకేనా, మీకు ఆల్రెడీ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ చెప్పాను. ఓకే, దేర్ దట్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ అన్ యాక్షన్ విచ్ ఈజ్ గోయింగ్ ఆన్ అట్ ఎ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద ప్రజెంట్. ప్రజెంట్లో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక యాక్షన్ జరుగుతూ ఉంది అని చెప్పడానికి దాన్ని యూజ్ చేశాము. ఎక్కడేంటి, పాస్ట్లో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక యాక్షన్ జరుగుతూ ఉంది అని చెప్పడానికి ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాము. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ స్ట్రక్చర్ అనేది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి మనము. ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అయితేనేమి, ప్రజెంట్ సబ్ టెన్సెస్ అయితేనేమి, ప్రతి దానికి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు రిమెంబర్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ దోస్ సబ్ టెన్సెస్. ఓకేనా, సబ్ టెన్సెస్ యొక్క ఆ స్ట్రక్చర్స్ని మనము కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, గుడ్. సో దీని యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్, they were playing chess. Their subject were is helping verb and it is V4 form and this is object. Next, she was washing her clothes. She subject was a helping verb and it is the washing is V4 form and it is object. Next, I was teaching present tense.
I was teaching present tense. So this is subject and it is helping verb and it is V4 form and it is object. So already you come to know subject was a verb plus V4 plus object. So I follow the structure in this sentence. Okay, I follow this structure in these sentences, right? So ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సో దిస్ టెన్స్ ఆల్సో వోంట్ సే యూ అబౌట్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది యాక్షన్ అండ్ ఎండింగ్ పాయింట్ ఆఫ్ ది యాక్షన్. స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది యాక్షన్ గురించి చెప్పదు, ఎండింగ్ పాయింట్ ఆఫ్ ది యాక్షన్ గురించి కూడా చెప్పదు అనమాట. ఏది ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో అంతే కదా. ఓకే, ఇన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఆల్సో దట్ వోంట్ సే యూ అబౌట్ starting point of the action and ending point of the action. That tells you about progress of the action. This tells you about the progress of the action. So this tells you about the progress of the action in the past. That tells about you the progress of the action in the present. అది ప్రజెంట్ గురించి తెలియజేస్తే ఇది పాస్ట్ గురించి తెలియజేస్తుంది. అది డిఫరెన్సియేషన్. సో దిస్ ఈజ్ అబౌట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క యూజెస్ ఇవి అండ్ దాన్ని ఈ విధంగా యూజ్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది దాని యొక్క స్ట్రక్చర్ మెయిన్గా గుర్తుపెట్టుకోండి. స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్ ప్లస్ ఓకే V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, దాన్ని ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో యాక్షన్ అనేది ప్రోగ్రెస్లో ఉంది అని చెప్పడానికి తెలియజేస్తాము. అది ఎప్పుడు పాస్ట్లో. ఓకే, సో దాని గురించి అదనమాట. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, రైట్? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సో రిమెంబర్ హియర్, సో దిస్ స్ట్రక్చర్ ఈజ్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇదన్నమాట సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఇది. ఓకే, సో దీని యొక్క యూజ్ ఏంటి? వాట్ ఈజ్ ద యూజ్? సో రిమెంబర్ దిస్ వన్. ఇట్ ఈస్ యూజ్డ్ టు denote an action which had completed before a point of time in the past. Okay, so remember this one. So it is used to denote an action which had completed before a point of time in the past. పాస్ట్లో ఒక టైం కంటే ముందు ఒక యాక్షన్ కంప్లీట్ అయిపోతే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాము. ఓకేనా? సో ఇక్కడ ఎగ్జాంపుల్స్కి వద్దాము. I had written my exam. I subject, had a helping verb and this is V3 form and my exam is object. Next, they had gone to a movie.
Okay, they had gone to a movie. Their subject had a helping verb and it is V3 form and a movie is object. Okay, so like that we use past perfect tense. సో ఈ విధంగా మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాము. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, హియర్ వీ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్. సో అబౌట్ సింపుల్ పాస్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకేనా? సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అన్నమాట గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏంటి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏంటి అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్ ఏంటి, దేనికి యూజ్ చేస్తాము అంటే, ఏ యాక్షన్ అయితే ముందు కంప్లీట్ అయిపోతుందో దట్ మస్ట్ బి ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఏ యాక్షన్ అయితే తర్వాత కంప్లీట్ అవుతుందో దట్ మస్ట్ బి ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, రిమెంబర్ విచ్ యాక్షన్ కంప్లీటెడ్ అర్లీ దట్ మస్ట్ బి ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. విచ్ యాక్షన్ కంప్లీటెడ్ లేటర్ దట్ మస్ట్ బి ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఏ యాక్షన్ అయితే ముందు కంప్లీట్ అయిపోతుందో అదేమో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండాలి, సారీ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండాలి. ఏ యాక్షన్ అయితే తర్వాత కంప్లీట్ అయిపోతుందో అది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉండాలన్నమాట. ఓకేనా? సో వాటి ఎగ్జాంపుల్స్ చూద్దాం. The teacher entered into the class. Okay, after the students were quiet. ఓకే, సో ఇక్కడ చూడండి, హియర్ యాక్చువల్లీ we have to use, yeah, the teacher had entered into the class after the students were quiet. సో ఇక్కడ ముందు టీచర్ ఎంటర్ అవటం జరిగింది, తర్వాత స్టూడెంట్స్ క్వైట్ అవటం జరిగింది. సో ఇంకో ఎగ్జాంపుల్. ఓకే, he had taken his bath before he took his breakfast. Okay, so here had taken past perfect tense, took సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, ఇక్కడ టూ యాక్షన్స్ ఉన్నాయి చూడండి. హీ హ్యాడ్ టేకెన్ హిస్ బాత్ ఎప్పుడు, బిఫోర్ హీ టుక్ హిస్ బ్రేక్ఫాస్ట్, తినటానికంటే ముందు. ఓకేనా, తినటానికంటే ముందు, బ్రేక్ఫాస్ట్ తినటానికంటే ముందు స్నానం చేశాడు. ఓకేనా, అంటే ముందు కంప్లీట్ అయిపోయిన యాక్షన్ ఏంటి, ఓకే, టేకింగ్ బాత్. ఓకే, అండ్ తర్వాత చేసిన పని ఏంటి, టుక్ హిస్ బ్రేక్ఫాస్ట్. అందుకని అంటే ముందు ఏ యాక్షన్ అయితే కంప్లీట్ అయిపోతుందో దట్ మస్ట్ బి ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, అండ్ దెన్ తర్వాత కంప్లీట్ అయ్యే యాక్షన్ ఏదైతే ఉంటుందో దట్ మస్ట్ బి ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. అది గుర్తుపెట్టుకోండి, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఓకే, సో అది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్.
past perfect continuous tense. So దాని స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ బిఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. వాట్ ఈస్ ద స్ట్రక్చర్? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ బిఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సో దీని యూజ్ ఏంటి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క యూజ్ ఏంటి అంటే, సో రిమెంబర్ దిస్ వన్. ఇట్ ఈస్ used to denote an action which started in the past and continue sometime in the past and completed in the past. And completed in the past itself. Okay, so ఇక్కడ చూడండి, the use of past perfect continuous tense. It is used to denote an action which started in the past and continue sometime in the past and completed in the పాస్ట్ ఇట్ సెల్ఫ్. పాస్ట్లో స్టార్ట్ అయ్యి పాస్ట్లో కంటిన్యూ అయ్యి పాస్ట్లోనే కంప్లీట్ అయ్యేటటువంటి యాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాము. ఓకే, సో ఎగ్జాంపుల్ దే హ్యాడ్ బీన్ reading a story. Their subject had been helping verbs and it is V4 form and it is object. Okay, next. She had been cleaning her room. She subject had been helping verbs and it is V4 form and it is object. So remember here, past perfect continuous tense structure is subject plus had been plus before plus object. So the use of past perfect continuous tense, it is used to denote an action which started in the past and continue sometime in the past and completed in the past itself. Okay, పాస్ట్లో స్టార్ట్ అయ్యి పాస్ట్లో కంటిన్యూ అయ్యి పాస్ట్లోనే కంప్లీట్ అయ్యేటటువంటి యాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి కంపల్సరీగా ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉండాలి. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, రైట్? సో in my next video I am going to explain about future tense. Okay, thank you.